గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు 281st డైలీ మనీ షో. ఈ రోజు డైలీ మనీ షోలో చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. మీరు ఒకవేళ ER&D స్పేస్ లో ఉన్నటువంటి కంపెనీస్ ని ట్రాక్ చేస్తున్నట్లయితే LTTS యొక్క MD అండ్ CEO మాట్లాడుతూ ఈ ER&D స్పేస్ రిలేటెడ్ గా చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ చేశారు. ఈ అప్డేట్ తో పాటు సారిగామా డీమర్జర్ రిలేటెడ్ గా ఒక అనౌన్స్మెంట్ ని రిలీజ్ చేసింది. అండ్ వీటితో పాటు మార్కెట్ లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 740 పాయింట్స్ పెరిగి 58,683 పాయింట్స్ క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 172 పాయింట్స్ పెరిగి 17,498 పాయింట్స్ క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.83% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.81% పెరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 1.36% పెరిగింది. నిన్న మన మార్కెట్స్ క్లోజ్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ రష్యా ఉక్రెయిన్ మధ్యన పీస్ టాక్స్ ఏవైతే నడుస్తున్నాయో దాని రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. దీనిలోని రష్యా కీవ్ నగరం నుంచి వాళ్ళ మిలిటరీ యాక్టివిటీస్ ని డ్రాస్టిక్ గా తగ్గించబోతుందన్న అప్డేట్ రావడంతో నిన్న నైట్ యుఎస్ మార్కెట్స్ పాజిటివ్ గా క్లోజ్ అయ్యాయి. అండ్ దాంతో పాటు ఈ రోజు మార్నింగ్ నుంచి ఏషియన్ మార్కెట్స్ అన్ని పాజిటివ్ గా ట్రేడ్ అవుతుండడంతో ఆ పాజిటివ్ మూమెంటం ఈవేళ మన ఇండియన్ మార్కెట్ లో కూడా కనపడింది. నెక్స్ట్ మీరు LTTS ఒక షేర్ హోల్డర్ అయినా లేదా ఇండియన్ ER&D స్పేస్ లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నా నేను ఏదైతే అప్డేట్ ని ఇప్పుడు షేర్ చేయబోతున్నానో అది సెక్టర్ రిలేటెడ్ గా చాలా ఇంపార్టెంట్ డెవలప్మెంట్. LTTS ఒక MD అండ్ CEO అయిన అమిత్ చద్దా గారు బిజినెస్ స్టాండర్డ్ తో మాట్లాడుతూ కొన్ని కీ స్టేట్మెంట్స్ చేశారు. దాన్ని నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సెప్టెంబర్ 3 రోజున LTTS మేనేజ్మెంట్ వాళ్ళ ఫ్యూచర్ గ్రోత్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లబోయే 6 స్ట్రాటజీస్ ని అనౌన్స్ చేశారు. వాటి గురించి మనం 141st డైలీ మనీ షోలో మాట్లాడుకున్నాం కూడా. వాటి రిలేటెడ్ గా ఈ రోజు కొన్ని కీ స్టేట్మెంట్స్ చేశారు. ఈ 6 బెట్స్ అందరికీ గుర్తుండకపోవచ్చు కాబట్టి మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. వీటిలో ఫస్ట్ బెట్ ఎలక్ట్రిక్ అటానమస్ కనెక్టెడ్ వెహికల్స్. ఫ్యూచర్ లో కార్స్ అన్ని ఆటోమేటెడ్ కార్స్ అవబోతున్నాయి కదా, సో వీళ్ళు ఈ సెగ్మెంట్ మీద అగ్రెసివ్ గా వర్క్ చేయబోతున్నారు. అండ్ అలాగే 5G, మెడ్టెక్, AI అండ్ డిజిటల్ ప్రొడక్ట్స్ అండ్ డిజిటల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఈ 5 సెగ్మెంట్స్ మీద కూడా LTTS అగ్రెసివ్ గా ఫోకస్ చేయబోతున్నట్లుగా అండ్ ఈ సెగ్మెంట్స్ నుంచే వీళ్ళకి ఫ్యూచర్ లో చాలా మంచి గ్రోత్ రానున్నట్టుగా చెప్పారు. నౌ ఈ రోజు LTTS MD అండ్ CEO అయిన అమిత్ చడ్డా గారు ఈ 6 బెట్స్ లోని ఫస్ట్ సెగ్మెంట్ EAVC అంటే ఎలక్ట్రిక్ అటానమస్ కనెక్టెడ్ వెహికల్స్ ఈ సెగ్మెంట్ ఆల్రెడీ గ్రోత్ ట్రాక్ లోకి వచ్చిందని అండ్ సెకండ్ బెట్ మెడ్టెక్ అంటే మెడికల్ టెక్నాలజీ ఈ సెగ్మెంట్ లోని స్టార్ట్ చాలా స్ట్రాంగ్ గా అయినట్టుగా అండ్ దీనిలో వీళ్ళు చాలా సొల్యూషన్స్ డెవలప్ చేశామని బట్ గ్రోత్ సస్టైన్ అవడానికి టైం పడుతుందని ఆయన చెప్తూ అండ్ ఈ 6 సెగ్మెంట్స్ లోని బిగ్గెస్ట్ గ్రోత్ 3 సెగ్మెంట్స్ నుంచి 5G, డిజిటల్ ప్రొడక్ట్స్ అండ్ AI అండ్ డిజిటల్ మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నామని చెప్తున్నారు. అండ్ ఈ 3 సెగ్మెంట్స్ 5G, డిజిటల్ ప్రొడక్ట్స్ అండ్ AI అండ్ డిజిటల్ మ్యానుఫ్యాక్చరింగ్ కాంబినేషన్ లోని మెటావర్స్ ప్లాట్ఫామ్ ని డెవలప్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. ఆయన ఏదైతే 6 బెట్స్ గురించి మాట్లాడారో వీటి నుంచి ఎంత రెవెన్యూ కంట్రిబ్యూషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని బిజినెస్ స్టాండర్డ్ వాళ్ళు ఆయన అడిగినప్పుడు ఆయన నెంబర్స్ ఇప్పుడే చెప్పడం కష్టం, బట్ ట్రాక్షన్ అయితే చాలా పాజిటివ్ గా ఉన్నదని కామెంట్ చేసినట్టుగా వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. అలాగే ఆయన ఏం చెప్తున్నారంటే ప్రెసెంట్ కంపెనీ యొక్క రెవెన్యూలో ఈ 6 బెట్స్ 50% ఆఫ్ ద రెవెన్యూ కూడా కంట్రిబ్యూట్ చేయట్లేదు. బట్ నెక్స్ట్ 5 years లో చూసినట్లయితే కంపెనీ యొక్క రెవెన్యూలోని 80% ఆఫ్ ది రెవెన్యూస్ ఈ 6 బెట్స్ నుంచే వస్తాయని ఆయన కామెంట్ చేశారు. అంటే ఈ సెగ్మెంట్స్ నుంచి ఎంత ర్యాపిడ్ గ్రోత్ ని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ ఈ మెటా ప్లాట్ఫామ్ మీద ఆయన ఎందుకు ఇంత కాన్ఫిడెంట్ గా ఉన్నారన్నది ఈ ఆర్టికల్లో క్లియర్ గా షేర్ చేశారు. కాకపోతే ఈ ఆర్టికల్ ని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే మన డైలీ మనీషా అంతా ఈ ఆర్టికలే ఉంటుంది కాబట్టి ఈ ఆర్టికల్ ని మీకు మన టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేశాను. ఈ ఆర్టికల్లోని మెటా రిలేటెడ్ గానే కాకుండా LTTS రిలేటెడ్ గా కూడా చాలా అడిషనల్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. సో ఎవరికైతే LTTS అండ్ ER&D స్పేస్ మీద ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు తప్పకుండా ఈ ఆర్టికల్ ని చదవడానికి ప్రయత్నించండి. ఈ ఆర్టికల్ ని ఈ రోజు అరౌండ్ 9:30కి మన టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేశాను. మీరు అక్కడ ఉన్న లింక్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ ఆర్టికల్ మీరు చదవచ్చు. ఒకవేళ మీరు గనక మన టెలిగ్రామ్ ఛానల్లో లేనట్లయితే ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని మిస్ అవుతూ ఉండొచ్చు. సో మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాలనుకున్నట్లయితే టెలిగ్రామ్ యాప్ డౌన్లోడ్ చేసుకుని మనీ పర్సన్ సెర్చ్ చేసినట్లయితే మీకు 3,07,000 సబ్స్క్రైబర్స్ పైన ఒక ఛానల్ కనబడుతుంది. ఇది మన ఒరిజినల్ మనీ పర్స్ టెలిగ్రామ్ ఛానల్. ఈ ఛానల్లో జాయిన్ అవడం ద్వారా ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ తో పాటు మార్కెట్ రిలేటెడ్ అప్డేట్స్ కూడా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. నెక్స్ట్ సారిగామా షేర్ హోల్డర్స్ కి ఒక పాజిటివ్ అప్డేట్. ఈ రోజు సారిగామా దగ్గర నుంచి ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ వచ్చింది. సారిగామా యొక్క డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ ఏదైతే ఉన్నదో ఈ డిస్ట్రిబ్యూషన్ లోని ఫిజికల్ ప్రొడక్ట్స్ ని సేల్ చేస్తుంటారు కదా, సారిగామా యొక్క ఎంటైర్ డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ ని సెపరేట్ గా డీమర్జ్ చేయబోతున్నారు. ఈ డీమర్జర్ లోని అన్ని ఫిజికల్ ప్రొడక్ట్స్ యొక్క డిస్ట్రిబ్యూషన్ తో పాటు డిజిటల్ మార్కెట్ ప్లేసెస్ లోని కార్వాన్ ని సెల్ చేస్తుంటారు కదా ఆ బిజినెస్ ని ఇక్కడ కార్వాన్ బిజినెస్ ని సెపరేట్ చేయట్లేదు, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓన్లీ డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ ని మాత్రమే సెపరేట్ చేస్తున్నారు.
అండ్ దీంతో పాటు నాన్ కోర్ అసెట్స్ అయిన పబ్లికేషన్ బిజినెస్ లో ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ని కూడా డీమర్జ్ చేయబోతున్నట్టుగా వీళ్ళు చెప్తున్నారు. అగైన్ షేర్ హోల్డర్స్ ఎవరైనా క్యారవాన్ బిజినెస్ సపరేట్ అవుతుందేమో అని చెప్పి కన్ఫ్యూజ్ అవుతారేమో. క్యారవాన్ బిజినెస్ అయితే సపరేట్ అవ్వట్లేదు. వీళ్ళ డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ ని మాత్రమే సపరేట్ చేస్తున్నారు. దాంతో పాటు పబ్లికేషన్ బిజినెస్ కూడా సపరేట్ అయిపోతుంది. నౌ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ సారిగమ యొక్క టోటల్ టర్న్ ఓవర్ లోని ఈ డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ యొక్క కంట్రిబ్యూషన్ చూసినట్లయితే ఓన్లీ 3.78%, విచ్ ఈస్ మినిస్క్యూల్. అండ్ ఈ డీమర్జర్ యొక్క రేషియోస్ చూసినట్లయితే సారిగమ స్టాక్ స్ప్లిట్ ని అనౌన్స్ చేసింది కదా. ఫేస్ వాల్యూ 10 గా ఉన్న వీళ్ళ స్టాక్ ని ఫేస్ వాల్యూ 1 కి స్ప్లిట్ చేయడానికి ఈ స్టాక్ స్ప్లిట్ కి షేర్ హోల్డర్స్ అప్రూవల్ రాకముందే ఈ డీమర్జర్ గనక జరిగినట్లయితే దెన్ ఈ డీమర్జర్ రేషియో ఎలా ఉంటుందంటే ఎవరైతే సారిగామాలో 1 స్టాక్ ని హోల్డ్ చేస్తుంటారో వాళ్ళకి డీమర్జ్ అవబోతున్న కంపెనీలో 2 స్టాక్స్ వస్తాయి. అదే స్టాక్ స్ప్లిట్ జరిగిపోయిన తర్వాత ఈ డీమర్జర్ జరిగినట్లయితే ఎవరైతే సారిగామా యొక్క 5 షేర్స్ ని హోల్డ్ చేస్తుంటారో వాళ్ళకి ఈ డీమర్జ్ అవబోతున్నటువంటి కంపెనీలో 1 షేర్ వస్తుంది. సారిగామా మేనేజ్మెంట్ నుంచి అయితే షేర్ హోల్డర్స్ రిలేటెడ్ గా ఇది చాలా వెల్కమ్ మూవ్. బట్ కానీ మనం మ్యూజిక్ వీడియోలో మాట్లాడుకున్నట్టు వీళ్ళ క్యారవాన్ అండ్ ఫిల్మ్ బిజినెస్ ని కూడా సెపరేట్ చేసినట్లయితే చాలా బాగుండేది. అలా జరిగినట్లయితే అప్పుడు సారిగామా షేర్స్ ని ఎవరైతే హోల్డ్ చేస్తుంటారో వాళ్ళు ఓన్లీ మ్యూజిక్ బిజినెస్ ని మాత్రమే హోల్డ్ చేస్తుండేవారు కాబట్టి రిటర్న్ రేషియోస్ ఇంకా చాలా బెటర్ గా ఉండేవి. బట్ ఎనీవేస్ ఈ స్టెప్ ని కూడా వెల్కమ్ మూవ్ గా చూడొచ్చు. సో ఈ అప్డేట్ రావడంతో ఒక్కసారి సారిగామా స్టాక్ లో జంప్ కనపడి 5% పెరిగి అప్పర్ సర్క్యూట్ లో లాక్ అయిపోయింది. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ డీమర్జర్ జరగడానికి 1 ఇయర్ టైం పడుతుంది. అండ్ మీరు ఒకవేళ ఈ డీమర్జర్ ప్లే చేయాలనుకున్నట్లయితే కరెంట్ సారిగామా యొక్క వాల్యుయేషన్స్ కూడా దృష్టిలో పెట్టుకోండి. నెక్స్ట్ నేను మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత టాటా గ్రూప్ కంపెనీస్ అయిన టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ అండ్ టాటా కాఫీ రిలేటెడ్ గా చాలా ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ వచ్చింది. దాన్ని నేను మీకు ఇప్పుడు సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీళ్ళు చేయబోతున్న ఈ అమాల్గమేషన్ మీకు అర్థం కావాలంటే ముందుగా టాటా కాఫీ బిజినెస్ అర్థం కావాలి. టాటా కాఫీ బిజినెస్ దగ్గర ప్లాంటేషన్ కాఫీ, ప్లాంటేషన్ టీ బిజినెస్ తో పాటు బ్రాండెడ్ కాఫీ బిజినెస్ కూడా ఉన్నది. ఈ టాటా కాఫీ దగ్గర బ్రాండెడ్ కాఫీ తప్పించి వేరే బ్రాండెడ్ ప్రొడక్ట్స్ ఏవీ లేవు. వేరే టాటా కన్స్యూమర్ బిజినెస్ విషయంకి వచ్చినట్లయితే వీళ్ళ దగ్గర అన్ని బ్రాండెడ్ FMCG ప్రొడక్ట్స్ ఉన్నాయి. నవ్ ఈ టాటా కాఫీ యొక్క బ్రాండెడ్ కాఫీ ప్రొడక్ట్ ని టాటా కన్స్యూమర్ లో ఇంక్లూడ్ చేసినట్లయితే వీళ్ళ దగ్గర ఉన్న డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ వల్ల సప్లై చైన్ అడ్వాంటేజెస్ అయితే దొరుకుతాయి. కరెంట్లీ టాటా కాఫీలోని టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ 57.48% స్టేక్ ని హోల్డ్ చేస్తుంది. సో అందుకని ఇప్పుడు వీళ్ళు ఏం చేయబోతున్నారంటే ఫస్ట్ టాటా కాఫీలో ఉన్నటువంటి ఈ ప్లాంటేషన్ బిజినెస్ ని సెపరేట్ గా డీమర్జ్ చేసి ఈ బిజినెస్ ని టాటా కన్స్యూమర్ యొక్క 100% సబ్సిడరీ కంపెనీలోకి ఇంక్లూడ్ చేయబోతున్నట్లుగా అండ్ టాటా కాఫీ దగ్గర ఉన్న మిగిలిన బ్రాండెడ్ బిజినెస్ ఏదైతే ఉందో దాన్ని టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లోకి మర్జ్ చేయబోతున్నట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నౌ ఈ మర్జర్ జరిగిన తర్వాత టాటా కాఫీ షేర్ హోల్డర్ యొక్క పరిస్థితి ఏంటి? సింపుల్, ఎవరైతే టాటా కాఫీలోని 10 షేర్స్ ని హోల్డ్ చేస్తున్నారో ఈ మర్జర్ తర్వాత వాళ్ళకి టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్ యొక్క 3 షేర్స్ రాబోతున్నాయి. అండ్ పోస్ట్ మర్జర్ ఈ కంపెనీ యొక్క స్ట్రక్చర్ ని మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ యాజ్ యూజువల్ ఈ మర్జర్ కూడా మోర్ దెన్ 1 ఇయర్ టైం పడుతుందని వీళ్ళు చెప్తున్నారు. ఈ మర్జర్ వల్ల డెఫినెట్లీ సప్లై చైన్ అడ్వాంటేజెస్ అయితే రాబోతున్నాయి. దీంతో ఈ రోజు సెషన్ లో టాటా కాఫీ స్టాక్ 8.54% అండ్ టాటా కన్స్యూమర్ స్టాక్ 3% పెరిగాయి. నెక్స్ట్ ఆరియన్ ప్రో దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. ఆరియన్ ప్రో వాళ్ళ సింగపూర్ సబ్సిడరీ అయిన ఇంటిగ్రో టెక్నాలజీస్ లిమిటెడ్ వాళ్ళకి సింగపూర్ లో ఉన్నటువంటి 2 లార్జ్ బ్యాంక్స్ దగ్గర నుంచి ఆర్డర్స్ విన్ అయినట్లుగా అప్డేట్ చేస్తున్నారు. ఈ ఆర్డర్స్ లో భాగంగా వీళ్ళు నెక్స్ట్ 2 క్వార్టర్స్ లోని ఈ బ్యాంక్స్ యొక్క ఎగ్జిస్టింగ్ స్మార్ట్ లెండర్ సిస్టమ్ ని అప్గ్రేడ్ చేయడంతో పాటు ఎన్హాన్స్ చేయబోతున్నట్లు అండ్ ఈ ఆర్డర్స్ యొక్క వాల్యూ $3 మిలియన్ పైనే ఉంటుందని వీళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో సన్ ఫార్మా దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. సన్ ఫార్మా వాళ్ళ సబ్సిడరీ కంపెనీ బ్రెయిన్ డిసీజ్ లోని స్పెషలైజింగ్ ఫార్మా కంపెనీ అయినటువంటి లోన్ బెక్ వాళ్ళతోని ఎక్స్క్లూజివ్ పేటెంట్ లైసెన్సింగ్ అగ్రిమెంట్ లోకి ఎంటర్ అయినట్లుగా దీనిలో భాగంగా సన్ ఫార్మా వాళ్ళు లోన్ బెక్ వాళ్ళ వర్టిఆక్సిటిన్ ని వీళ్ళ ఓన్ వెర్షన్ లోని ఇండియాలోని మార్కెట్ అండ్ డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నట్లుగా అండ్ ఈ లైసెన్స్ ఏదైతే వీళ్ళు తీసుకున్నారో ఇది ఓన్లీ ఇండియన్ టెరిటరీ వరకే కవర్ అవుతుందని వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. ఈ వర్టిఆక్సిటిన్ ని అడల్ట్స్ లో వచ్చే మేజర్ డిప్రెసివ్ డిసార్డర్ ట్రీట్మెంట్ లో యూస్ చేస్తారని వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. ఈ ఫార్మా కంపెనీస్ యొక్క అప్డేట్స్ చెప్పేటప్పుడు ఒక్కోసారి చాలా కష్టం అనిపిస్తుంది. వీళ్ళ ఫార్ములేషన్స్ నేమ్స్ అవి చెప్పేటప్పుడు ఒక్కోసారి ప్రొనౌన్సియేషన్ రాక రకరకాలుగా చెప్తా ఉంటాం, ఒక్కోసారి నవ్వుకుంటాం కూడా బాగా. నెక్స్ట్ మన 277th డైలీ మనీ షోలోని మీడియా సెక్టర్ లో జరుగుతున్నటువంటి డీల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ IPL మీడియా రైట్స్ కూడా ఈ సంవత్సరంతో ఎండ్ అవునున్నాయి. సో IPL ఫ్రెష్ మీడియా రైట్స్ కోసం BCCI దగ్గర నుంచి అనౌన్స్మెంట్ రావచ్చు అని చెప్పి డిస్కస్ చేసుకున్నాం కదా. దాని రిలేటెడ్ గా BCCI సెక్రటరీ అయిన జైషా గారి దగ్గర నుంచి ఈ రోజు ఒక ట్వీట్ వచ్చింది. 2023 నుంచి 2027
వరకు జరగనున్న ఐపీఎల్ సీజన్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీడియా రైట్స్ కోసం బీసీసీఐ టెండర్స్ ని పిలిచినట్లుగా ఈయన ఒక ట్వీట్ చేశారు. అండ్ ఈ మీడియా రైట్స్ ఈ ఆప్షన్ లో జరగబోతున్నట్టుగా ఈయన మెన్షన్ చేశారు. దాంతో ఈ రోజు మార్నింగ్ ఈ ట్వీట్ ని మన టెలిగ్రామ్ ఛానల్ లో షేర్ చేస్తూ వాచ్ మీడియా స్టాక్స్ అని పోస్ట్ చేసాం. ఈ రోజు సెషన్ లో మోస్ట్ ఆఫ్ ది మీడియా స్టాక్స్ పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాయి. నెక్స్ట్ సిటీ బ్యాంక్ ఇండియాలో వాళ్ళ బిజినెస్ ఆపరేషన్స్ ని క్లోజ్ చేస్తున్నట్టుగా ప్రీవియస్ గానే అనౌన్స్ చేశారు. అండ్ వీళ్ళ కన్స్యూమర్ బిజినెస్ ని యాక్సిస్ బ్యాంక్ ఎక్వైర్ చేయబోతున్నట్టుగా కూడా ప్రీవియస్ గా చాలా అప్డేట్స్ వచ్చాయి. దీని రిలేటెడ్ గా మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత మనీ కంట్రోల్ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. సిటీ గ్రూప్ యొక్క కన్స్యూమర్ బిజినెస్ అంటే క్రెడిట్ కార్డ్స్, రీటైల్ బ్యాంకింగ్, వెల్త్ మేనేజ్మెంట్ అండ్ కన్స్యూమర్ లోన్స్ ని యాక్సిస్ బ్యాంక్ $1.6 బిలియన్ క్యాష్ ఇన్వెస్ట్ చేసి ఎక్వైర్ చేస్తున్నట్లుగా సిటీ గ్రూప్ అనౌన్స్ చేసిందని వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. అండ్ ఈ డీల్ లోని సిటీ కార్ప్ ఫైనాన్షియల్ లిమిటెడ్ యొక్క కమర్షియల్ వెహికల్ అండ్ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ లోన్స్ తో పాటు పర్సనల్ లోన్స్ పోర్ట్ఫోలియోను కూడా వీళ్ళు ఎక్వైర్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. నెక్స్ట్ వోడాఫోన్ గ్రూప్ పిఎల్సి వాళ్ళు ఇండస్ టవర్స్ లో హోల్డ్ చేసినటువంటి 21% స్టేక్ ని సేల్ చేయబోతున్నట్లుగా ప్రీవియస్ గా చాలా రోజుల నుంచి అప్డేట్స్ వస్తున్నాయి. దీని రిలేటెడ్ గా ఈ రోజు రెడ్ బాక్స్ ఇండియా నుంచి ఒక అప్డేట్ వచ్చింది. ఈ ఇండస్ టవర్స్ లో వోడాఫోన్ గ్రూప్ హోల్డ్ చేసినటువంటి 21% స్టేక్ ని అమెరికన్ టవర్స్ వాళ్ళు ఎక్వైర్ చేయొచ్చని ఎకనామిక్ టైమ్స్ లో ఒక అప్డేట్ వచ్చినట్లుగా రెడ్ బాక్స్ ఇండియా వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. ఈ అప్డేట్ రావడంతో ఇండస్ టవర్ స్టాక్ లో ఒక్కసారి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ టెలికాం పిఎల్ఐ స్కీమ్ రిలేటెడ్ గా ఒక అప్డేట్ వచ్చింది. గవర్నమెంట్ అనౌన్స్ చేసినటువంటి 12,195 crores టెలికాం పిఎల్ఐ స్కీమ్ లోని 31 అప్లికెంట్స్ ని అప్రూవ్ చేసినట్లుగా, వీటిలో 16 ఎంఎస్ఎంఈ కేటగిరీలోని, 8 నాన్ ఎంఎస్ఎంఈ డొమెస్టిక్ కేటగిరీలోని అండ్ అనదర్ 7 నాన్ ఎంఎస్ఎంఈ గ్లోబల్ కేటగిరీలో సెలెక్ట్ అయినట్టుగా ఒక ప్రెస్ రిలీజ్ చేశారు. దీనిలో నాన్ ఎంఎస్ఎంఈ డొమెస్టిక్ కేటగిరీలో చూసినట్లయితే డిక్సన్ ఎలక్ట్రో అప్లయన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్, హెచ్ఎఫ్సిఎల్, ఐటీఐ లిమిటెడ్ తో పాటుగా తేజస్ నెట్వర్క్స్ వాళ్ళు కూడా సెలెక్ట్ అయ్యారు. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనీ షో గైస్. ఈ రోజు డైలీ మనీ షోలో నేను షేర్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి హెల్ప్ఫుల్ అవుతుందంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్ కి వచ్చి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడున్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేస్తూ కిందనున్న బెల్ ఐకాన్ లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.